ధనురాశి వారు కార్యశూరులు అయినప్పటికీ కూడా, కార్యాల్లో విజయాలు కొన్నిట్లో సాధించినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రం నిరుత్సాహం ఎదురవుతుందని చెప్పవచ్చు. శుభకార్యాలు, వివాహాది వేడుకలు లాంటి వాటి కోసం ధనురాశి వారు విశేషంగా డబ్బును ఖర్చు చేస్తారు. రాబడి కూడా కొంత మెరుగుపడుతుంది. బంధుమిత్రులు వీరిపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకునేందుకు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. వ్యవహారాలు కూడా ప్రారంభం చేస్తారు. వాహన, కుటుంబ సౌఖ్యం కూడా ఈ వారం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేటప్పుడు మాత్రం ధనురాశి వారు ఈ వారం చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే లేనిపోని అపవాదులు వీరి మీద పడే పరిస్థితి ఉంది. కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ధనురాశి వారు ఈ వారం శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి ఈ వారం నిరాశ, నిస్పృహలు అధికమవుతాయి. అనుకున్న లాభాలు చేతికి అందకపోవడం వల్ల మనోవేదన కూడా చెందుతారు. పారిశ్రామికవేత్తలు, సినీ కళాకారులు అనుకున్న మేరకు రాణించలేకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఇక షేర్ల వ్యాపార వర్గాల వారు, స్థిరాస్తి వ్యాపార వర్గాల వారికి స్వల్ప లాభాలు చేతికంతాయని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా శ్రీ సాయిబాబా వారిని కానీ లేక దత్తాత్రేయ స్వామి వారిని కానీ ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ధనురాశి వారు అనుకుంటారు. వారు ఒకసారి శివాభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు రెట్టించిన ఉత్సాహంతో, మనోధైర్యంతో ఈ వారం ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి వీరికి పూర్తిగా సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న ఆదాయం సమకూరడం వల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. ఇంతకాలం ఎదురు చూసినటువంటి కొన్ని అవకాశాలు వీరి దగ్గరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్య వర్గాల వరకు లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వారి వాటిని అధిగమిస్తారు, విజయం సాధిస్తారు. షేర్లు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారికి మరియు ఫార్మా రంగంలో ఎవరైతే వ్యాపార వర్గాల వారు ఈ మకర రాశి వారు ఉన్నారో వారికి మంచి లాభాలు చేతికంతాయని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునే వారు మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రధానంగా ఈ వారం పలుకుబడి మరియు హోదాలు రెండూ కూడా పెరుగుతాయని చెప్పొచ్చు. ఎంతటి సమస్య ఎదురైనా చాకచక్యంగా, నేర్పుగా, ఓర్పుగా ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. వ్యాపార, వాణిజ్య వర్గాల వరకే ఒడిదుడుకులు, ఒత్తిడులు గత కొంతకాలంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నేతలకు కొంత అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా వీరికి చిగురిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారికి, స్థిరాస్తి వ్యాపార వర్గాల వారికి కొద్దిపాటి లాభాలు మాత్రం చేతికందే అవకాశం ఉంది. ప్రధానంగా కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మరింత మంచిది. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం ఆరాధించడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకునేవారు దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం దీన్ని తెలియజేస్తాను. నేటి కార్యక్రమంలో చెప్పుకున్నాం సంతాన స్థానాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలని చెప్పేసి. ప్రధానంగా వధూవరుల ఇద్దరి జాతకాల్లో కూడా సంతాన స్థానం యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వివాహం చేసుకోవడం అంటే ధర్మశాస్త్ర రీత్యా చూసినప్పుడు ఏంటంటే వివాహం చేసుకోవడం అంటే ధర్మబద్ధంగా సంసార జీవితాన్ని గడపడమే కాకుండా వంశాభివృద్ధి కోసం కూడా చెప్పవచ్చు. అంటే ఏమవుతుంది, మనం వివాహం చేసినప్పుడు మనకు పిల్లలు కలిగినప్పుడు ఏమవుతుంటే మన వంశం కూడా నిలబడుతుంది. కాబట్టి ఇక్కడ సంతాన స్థానాన్ని కూడా చాలా లోతుగా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఉదాహరణ తీసుకున్నప్పుడు స్త్రీ జాతకంలో సంతాన స్థానం బాగా ఎక్కువగా దోషం ఉంది అని చెప్పి అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ జాతకాల పొంతన చేసే సమయంలో మనం గణపొంతన అంటాం కదా, అవి చూసి చేసుకున్నప్పటికి కూడా ఏంటంటే సంతానం కలిగిన దంపతులు ఎంతోమంది ఉన్నారు. వారేమంటారంటే గణపొంతనండి 36 గణాలు కిందని చెప్పారు, మాకు 24 గణాలు కుదిరాయని చెప్పి అంటున్నారు, అయినప్పటికీ కూడా ఎందుకు మాకు సంతానం కలలేదు అని చెప్పి అంటారు. ఇక్కడ ఈ గణపొంతన అనేది ఏంటంటే జనరల్గా పొంతన చేస్తామని చెప్పవచ్చు. అంటే మన జన్మరాశి జన్మ నక్షత్రాన్ని బట్టి మనం ఈ 36 గణాలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా జాతకాన్ని లోతుగా అధ్యయనం చేయకపోతే మాత్రం మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఇందాక చెప్పుడుగా ఉదాహరణకు స్త్రీ జాతకంలో సంతాన స్థానం దోషం బాగా ఉందనుకుందాం. అప్పుడు ఏంటంటే మనము పురుషుడి యొక్క జాతకంలో సంతాన స్థానం ఏ విధంగా ఉంది, ఇతనికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పి లోతుగా అధ్యయనం చేయకుండా మిగతా వివాహ స్థానం, మాంగళ్య స్థానం, ఆయుష్ స్థానం, కుటుంబ స్థానం ఇవన్నీ బాగున్నాయని చెప్పి చేసినప్పటికీ వారిద్దరి మధ్య అన్యోన్యత చక్కగా ఉన్నప్పటికీ, వారిద్దరి మధ్య ప్రేమానురాగులు బాగా ఉన్నప్పటికీ కూడా సంతానం ఎన్ని ప్రయత్నాలు చేసినా కలగకపోవడం వల్ల వారి యొక్క వైవాహిక జీవితంలో ఒక రకమైనటువంటి బాధ, ఇంకొక రకమైనటువంటి
అసంతృప్తి ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. మంచి సంతానం కలగాలి అని చెప్పి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో, అంటే అందరం కూడా అనుకుంటాం అనుకోండి. అప్పుడు ఏంటంటే మనం ప్రధానంగా ఏంటంటే వధూవరుల ఇద్దరి జాతకాల్లో కూడా సంతాన స్థానం ఏ విధంగా ఉంది అని చెప్పి పరిశీలన చేయాలి. ఇద్దరి జాతకంలో కూడా సంతాన స్థానం చాలా బాగుంది, సంతాన కారకుడైనటువంటి గురువు బాగున్నాడు, వ్యక్తిగత జాతకంలో కూడా సంతాన స్థానంలో ఎటువంటి దోషం లేదు, అంటే జన్మలగ్నాన్ని అనుసరించి పంచమ స్థానాన్ని ప్రధానంగా సంతానానికి సంబంధించిన స్థానంగా పరిశీలన చేస్తుంటాం. ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వారికి సంతానం కూడా అనుకున్న సమయానికి కలుగుతుంది, కలిగిన సంతానం కూడా ఆరోగ్యవంతమైన సంతానం అవుతుంది. తర్వాత జీవితంలో కూడా ఆ సంతానం వల్ల వారికి మంచి సంతోషం, గౌరవం కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. అంటే సంతానం చక్కగా రాణిస్తారని కూడా చెప్పవచ్చు. మరికొంతమంది జాతకాలను పరిశీలన చేసినప్పుడు ఏంటంటే సంతాన స్థానం ఇద్దరు జాతకంలో కూడా, అంటే వధువు ఇద్దరు జాతకాల దోషంగా ఉండి అటువంటి వారు వివాహం చేసుకుంటే వారు ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసుకున్నప్పటికీ, లేదా మెడికల్ పరంగా వారు ట్రీట్మెంట్స్ ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా ఏంటంటే వారికి సంతానం కలగడం కష్టమవుతుంది, సంతానం కలగదని చెప్పవచ్చు. మరికొంతమందిని పరిశీలన చేసినప్పుడు ఏంటంటే సంతాన స్థానంలో కొద్ది దోషాలు, అంటే కొద్ది రకాల, వీటిలో కూడా రకరకాల దోషాలు ఉంటాయి చెప్పొచ్చు. ఉన్నప్పుడు ఏంటి ఆ కలిగే సంతానం బుద్ధిమాంద్యం కలిగిన సంతానంగా కానీ, అంగవైకల్యం కలిగిన సంతానంగా కానీ, ఇటువంటివి కలగడం వల్ల ఏంటంటే జీవితాంతం కూడా ఆ దంపతులు వారి గురించి బాధపడడం, ఇబ్బంది పడడం కూడా ఎక్కువగా చూడవచ్చు. కాబట్టి ఇక్కడ దంపతుల జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒకరి జాతకంలో సంతాన స్థానం బాగుంది అనుకున్నప్పుడు ఇంకొకరి జాతకంలో కూడా సంతాన స్థానం ఇంకా బాగుంది అనుకోండి, వారికి మంచి సంతానం కలుగుతుంది, వారికి బాగుంటుంది. ఇక్కడ వారి గురించి మనం చర్చించుకోవాల్సింది ఏమీ ఉండదు. ఒకవేళ సంతాన స్థానం ఇద్దరికీ బాగా దోషంగా ఉందనుకోండి, అంటే 100% దోషంగా ఉంది అనుకుందాం, ఆ తర్వాత వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ట్రీట్మెంట్స్ మెడికల్ పరంగా తీసుకున్నప్పటికీ కూడా వారికి సంతానం కలగకపోవడం, లేదా మంచి సంతానం కలగకపోవడం కూడా చూడవచ్చు. మరికొంతమందిని పరిశీలన చేసినప్పుడు ఇరువురు జాతకాల్లో సంతాన స్థానం దోషం తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఒక మోతాదులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానం కలగడానికి కొంత చికాకులు, కొన్ని ట్రీట్మెంట్స్, కొన్ని పూజలు వారికి అవసరమవుతాయి. ఆ తర్వాత ఈ సంతాన స్థానం ఇరువురు జాతకాల్లో కూడా దోషం అధికంగా ఉన్నప్పుడు కానీ, కొంతగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానం వల్ల ఏదో ఒక రూపంలో ఆ తల్లిదండ్రులకు చికాకులు వస్తాయని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, సంతానం కలగడం ఒక రకమైన ఇబ్బంది అయితే, కలిగిన తర్వాత సంతానం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎంతోమంది చూడవచ్చు. అంటే దాదాపుగా 60 ఏళ్ల వయసు దంపతులకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సంతానం, అంటే కరెక్ట్ వయసులో మ్యారేజ్ అయ్యి కరెక్ట్ వయసులో సంతానం కలిగినప్పుడు దాదాపుగా 60 ఏళ్ల వయసులో ఏంటంటే ఈ సంతానానికి సంబంధించి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే వారికి సంబంధించి వివాహం, ఇవన్నీ కూడా జరగాలి. కానీ ఇక్కడ కొంతమంది ఈ 60 ఏళ్ల వయసు దగ్గరగా ఉన్న వారిని చూసినప్పుడు అంటే వారికి ఏంటంటే సంతానం వల్ల చికాకులు ఆ సమయంలో ప్రారంభమవుతాయి. అంతవరకు వారి పిల్లలు చక్కగా చదువుకుంటారు, చక్కగా రాణిస్తారు, వివాహం చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితంలో చికాకులు రావడం, వారికి సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే తల్లిదండ్రులకు నిజంగా కూడా బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. వీటన్నిటిని కూడా సంతాన స్థానాన్ని అనుసరించి మనం పరిశీలన చేయాలి. రేపటి కార్యక్రమంలో సంతాన స్థానం యొక్క ప్రాధాన్యత గురించి, దీనికి సంబంధించినటువంటి అంశాల గురించి మరికొంతగా తెలుసుకుందాం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా ఆరుద్ర నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగినటువంటి వారు ఏ మొక్కలను పెంచి పోషిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వారికి ప్రధానంగా తొలగుతాయి అన్న అంశం గురించి చర్చించుకుందాం. ఆరుద్ర నక్షత్రం జన్మ నక్షత్రం అంటే సాక్షాత్తు పరమశివుడి యొక్క జన్మ నక్షత్రంగా మనం చెప్తుంటాం. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ప్రధానంగా చింత చెట్టును పెంచాలి. అంటే ఇది వాస్తుశాస్త్రపరంగా ఇంటి ఆవరణలో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి దాని మీద కొన్ని సందేహాలు, కొన్ని అపోహలు ఉన్నప్పటికీ కూడా వీలున్నంత వరకు, అంటే మన ఇంటి ఆవరణలో పెంచుకోవడం కష్టమవుతుంది, చాలా పెద్ద వృక్షంగా ఉంటుంది కదా ఇది. కాబట్టి వీలున్నప్పుడు ఎక్కడన్నా మొక్కలు పెంచే చోట, అటువంటి చోటు ఉన్నప్పుడు ఈ చింత చెట్టును పెంచడం, అదేవిధంగా చింత చెట్టు యొక్క సంరక్షణ బాధ్యతలను ప్రధానంగా ఆరుద్ర నక్షత్ర జాతకులు స్వీకరించడం చాలా మంచిది. ప్రధానంగా ఈ నక్షత్రం వారికి కూడా గొంతు, అదేవిధంగా స్వరపేటికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అంటే ఎక్కువగా మాట్లాడడం లాంటి వృత్తుల్లో ఉండే వారికి ఏంటంటే స్వరపేటిక చాలా అవసరం ఉంటుంది. అంటే తక్కువ మాట్లాడేవారు పర్లేదు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా జాతకాల పొంతన చేసే సమయంలో సంతాన స్థానాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలి, సంతానలేమి సమస్యలు ఎందుకు మనకు వస్తున్నాయి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా పునర్వసు నక్షత్ర జాతకులు ఏ చెట్లను పెంచి పోషిస్తే ఎటువంటి సత్ఫలితాలు వారికి కలుగుతాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి అన్న అంశాలు.